హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీలో బెండకాయతో గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నార్మల్‌గా మనం బెండకాయతో వేపుడు కానీ, పులుసు కానీ పెట్టుకుంటాం కదా! కానీ ఇలా ఒకసారి గ్రేవీ కర్రీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ గ్రేవీ కర్రీకి బెండకాయ ముక్కలు కొద్దిగా ఇలా పెద్దగా కట్ చేసుకుంటేనే బావుంటుంది. కొద్దిగా ఇలా వేగిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మొత్తం ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే పాన్‌లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక బిర్యానీ ఆకు, ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, అలానే 4 లవంగాలు వేసి లైట్‌గా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 4, 5 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒకసారి కలిపిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, అలానే ఒక స్పూన్ ధనియాల పొడి వేసి మసాలాలన్నీ వేగేలాగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు కప్పు పెరుగు వేసుకొని ఈ మసాలాలన్నీ పెరుగులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత జీడిపప్పు, టొమాటో ప్యూరీ వేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ టొమాటో అలానే ఒక 5, 6 జీడిపప్పు పలుకులైతే సరిపోతాయి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఈ బెండకాయ ముక్కలు వేగనిద్దాము. ఇలా వేగిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఒక కప్పు వాటర్ పట్టింది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మీరు కావాలంటే ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోకపోతే. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ కర్రీ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయింది కదా! ఇప్పుడు దీంట్లో కొద్దిగా కసూరి మేతి నలుపుకొని వేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల ఎక్స్‌ట్రా టేస్ట్ వస్తుంది దాబా స్టైల్‌లో. సో, స్కిప్ చేయకండి. ఇలా కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత ఫ్రెష్‌గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా! మరి మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.